నెల్లూరు జిల్లా కావలిలో యువగలం స్ఫూర్తి యాత్రకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 27న నిర్వహించే యువగలం స్ఫూర్తి యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కావలిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో సమీక్ష నిర్వహించారు. 27న కావలిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలోని 2000 కిలోమీటర్ల స్థూపం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వివరించారు. రావణాసురునికి సంబంధించిన రాముడు ఎంత దేవుడయ్యాడో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రాక్షస ప్రభుత్వాన్ని తుదిముట్టించి ఈరోజు దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశానికి ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టినటువంటి యువ నాయకుడిని కూడా మనం అంతగా కీర్తించుకోవాలి. రాక్షస పాలనలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే చూసాం, కానీ ఈ రాక్షస పాలన జగన్ రాక్షస పాలనలో పాలకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం దగ్గర నుంచి, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల దాకా ఆస్తులు దోచుకునే దాకా పోయినటువంటి పరిస్థితి. ఇళ్లలో నుంచి బయటకు వస్తే ఎక్కడ నాయకులకు మనం కనిపిస్తే, మన ఆస్తులు గుర్తిస్తే మన ఆస్తులు కూడా దోచుకుంటారనే భయంతో చాలా మంది తిరగడానికే భయపడినటువంటి రోజులు. రోడ్డుకి ప్రజా సమస్యల మీద గలమెత్తాలంటే భయపడ్డ రోజులు. ప్రజా సంఘాలు ఒక ధర్నా చేయాలన్నా, ఒక నిరసన చేయాలన్నా భయపడ్డటువంటి రోజుల్లో, ప్రాణాల సైతం లెక్క చేయకుండా అందరూ నిమ్మకున్న రోజుల్లో, ఈ టైంలో మనం ప్రజల్లో స్పందన తేకపోతే ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోతుంది అని ధైర్యంతో కుటుంబ సభ్యులు వారించిన. ఎందుకంటే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel